షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మనకిచ్చినట్టు ధన్యత, ఈ ఆధిక్యత ఎంత గొప్పది. అనుదినము కూడా వాక్యమని ఆయన జీవాహారము చేత, వాక్యమని జీవజలము చేత మనము ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మీయంగా మేలులు పొందుకుంటూ, ఆయన యొక్క వాక్యమును మనము ఈ విధంగా దినదినము ధ్యానించడం ద్వారా పరమతండ్రి మనకు అతి సమీపముగా ఉంటూ మనలో నివసిస్తూ ఆయన మనల్ని బలపరుస్తున్నాడు కదా. వినలారా, ఈ దినము కూడా ఆయన చేత మనం బలం పొందుకోవడానికి కొరకు, ఆయన చేత మనము శక్తిని పొందుకోవడానికి కొరకు అనుదిన కృపలో ఒక లేఖన భాగం మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మనకు 3వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. మనము అనుదినము కూడా ఆయన స్తుతిస్తుంటాం. ఆ యొక్క స్తోత్రవల్లిలో మనకు కనబడుతుంటుంది. యెహోవా దయాళుడు, అనే కృప నిరంతరముండునని మనం స్తుతిస్తుంటాం. ఏంటి అంటే ఆయన దయాళుత్వాన్ని పొగడము, ఆయన కనికరమును, ఆయన దయాళుత్వమును, ఆయన యొక్క మంచితనమును, ఆయన యొక్క ఎంతో ప్రేమగల గుణాన్ని మనము స్తుతించటము. కాబట్టి ఆ యెహోవా దయాళుడు, ఆయన దయాళుత్వము నిరంతరం ఉంటుంది సుమా, ఆయన కృప నిరంతరం ఉంటుంది సుమా. కాబట్టి ఆయన దయాళుత్వం కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన ప్రేమామయుడు ఆయన. కాబట్టి ఆ ప్రేమామయుడైన, ఆ దయామయుడైన, ఆ కనికరపూరుడైన, ఆ సర్వోన్నతుడైన యెహోవాను మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంటుంటే మన పేర్లు ఆయన సముఖంలో జీవ గ్రంథములో లిఖించబడుతుంటాయి సుమా. కాబట్టి మనం ఈ విధంగా స్తుతించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే, అవును యెహోవాను స్తుతించేవారు ధన్యులు అన్నాయి. అనుదినం ఈ విధంగా మనం స్తుతిస్తుంటుంటే మనము కడవరి దినాల్లో రక్షణ పొందుకోవడానికి కొరకు మార్గం సిద్ధపరచుకుంటున్నాం. కాబట్టి పరమతండ్రి యొక్క మార్గములలో మనం నడుస్తూ పరమతండ్రి యొక్క నామాన్ని స్తుతించడం ద్వారా, ఆయన దయాళుత్వాన్ని పొగడడం ద్వారా, ఆయన యొక్క మహాశక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే ఆయన వధువుగా ఆయన వధువుగా మనం సిద్ధపడుతుంటున్నాం. ఆయన యొక్క స్వరూపంలోకి మనం మార్చబడుతుంటున్నాం. ఆయన యొక్క పోలికలోకి మనం మార్చబడుతున్నాం సుమా. కాబట్టి ఆ విధంగా ఆయన చేత మనము పరిశుద్ధపరచబడి ఆయన స్వరూపంలోకి మార్చబడము ఎంతో గొప్ప ధన్యత. పరమతండ్రి మనకి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఆ ధన్యతను నిరంతరం కాపాడుకుందాం. కాబట్టి ఇజ్రాయేల్ అందరుగాక యెహోవా దయాళుడని కృప నిరంతరం ఉండునని. కాబట్టి ఆయన నామమును సేవించుతున్న వారందరూ కూడా అందరుగాక, భూమి మీద ఉన్న భక్తులందరూ కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని అందరుగాక అని లేఖనాల్లో రాయబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఎంతవరకు వీలైతే అంతవరకు మనము కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని మనం నిరంతరము ఆయన స్తుతించబద్ధులమైనాము. ఎందుకంటే ఆయన అనుదినము కూడా తన దయాళుత్వాన్ని మన మీద చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన వాత్సల్యతను చూపిస్తున్నాడు, ఆయన కనికరమును చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన చూపిస్తున్న కనికరాన్ని బట్టి స్తుతించుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయనుగాక. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుల జీవాధిపతి, మీరు దయాళుడవని, కనికరపూర్ణుడవని నిరంతరం మేము స్తుతిస్తూ మీ యొక్క స్వరూపంలోకి మార్చబడుకు సహాయం చేయడం ప్రార్థిస్తూ, మారక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా ప్రేమ, యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి ఆ పరిశుద్ధాత్మ ఆదరణతో ఆయన మనల్ని ఆదరించి బలపరచునుగాక. ఆమేన్.